ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా చాగల్మరి మండల కేంద్రంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా భూమా అఖిలప్రియ గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఉయ్యలవాడ మండల కేంద్రంలో వైసీపీ వర్గానికి చెందిన కార్యకర్తలు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సమక్షంలో టీడీపీలోకి చేరారు. ఉయ్యలవాడ గ్రామానికి చెందిన గుల్లకుంట జయన్న, భాస్కర్, జకీరయ్య, యేసుపాదం, బొల్లు ఏసన్న మరియు వారి అనుచరవర్గం సుమారు 50 వైసీపీ కుటుంబాలు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. టీడీపీలోకి చేరిన వారందరికీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ, ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని చెప్పుకోవడం తప్ప రైతుల సమస్యలు వినడానికి సమయం లేదా అని ప్రశ్నించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలగడ్డ నియోజకవర్గంలోని ఎర్రగుంట్ల వద్ద రైతు సమస్యల కోసం మేమంతా సిద్ధం సభ నిర్వహిస్తుండగా ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్లిన రైతులపై ఆలగడ్డ వైసీపీ నాయకులు దౌర్జన్యం చేశారని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో శాంతియుత వాతావరణంలో తమ ప్రాంత రైతుల కోసం వారి పంట పొలాలకు నీరందించాలని అడగడానికి వెళ్లిన మాపై పోలీసులు అడ్డుకోవడం సరికాదని అన్నారు. ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే ఉన్నాడా లేడా అనే పరిస్థితి నెలకొందని, వీరు ఆళ్లగడ్డను గూండారాజుగా మార్చి గూండాలుగా వ్యవహరిస్తున్నారని భూమా అఖిలప్రియ విమర్శించారు. ఎమ్మెల్యే సొంత ఊరు ఎర్రగుడిదిన్నె గ్రామం చుట్టుపక్కల గ్రామాలైన చందలూరు, పేరూరు, మందులూరు గ్రామాల్లోని రైతులకు నీరు అందజేయాలంటే ఎమ్మెల్యే అమ్మగారికి డబ్బులు అందజేయాలని కోరుతున్నారని ఆరోపించారు. రైతులకు పంటలు సరిగ్గా పండక డబ్బులు చేతికి అందక ఇబ్బందులు పడుతున్న సమయంలో రైతులు డబ్బులు ఇవ్వలేరని ముఖ్యమంత్రి కరుణించి డిస్కౌంట్ ఇప్పించి రైతులకు నీరు అందేలా చేయమని కోరుతున్నామని భూమా అఖిలప్రియ అన్నారు. ఇది ఇలాగే జరిగితే రాబోయే రోజుల్లో రైతు అనేవారు కనుమరుగవుతారని అన్నారు. రైతు సమస్యలపై ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్తే పోలీసులతో అడ్డగించుకున్నారని తెలిపారు. ఆళ్లగడ్డలో అరాచకాలు, హత్యలు ఎక్కువైపోతున్నాయని, వైసీపీ పాలనలో ఆళ్లగడ్డకు ఏం కర్మ పట్టిందని ధ్వజమెత్తారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తల్లిదండ్రులు యువత బాగుపడాలంటే టీడీపీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. పిల్లలు చదివిన చదువుకు మంచి ఉద్యోగాలు తెప్పించాలంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. ఆళ్లగడ్డను బాగుపరిచే గ్యారంటీ తాము తీసుకుంటామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తే రాష్ట్రాన్ని, ఆళ్లగడ్డను అమ్మేస్తారని, కావున ప్రజలందరూ ఆలోచించి టీడీపీకి ఓటు వేయాల్సిందిగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు ఎంఎస్ అన్సర్ బాషా, టీడీపీ నాయకులు కొలిమి హుస్సేన్ వలీ, కొలిమి మాబు షరీఫ్, సల్లా నాగరాజు, ఎన్ఎండి రఫీయుద్దీన్, జట్టి నాగరాజు, జట్టి సురేష్, ముల్లా అజీం, గఫార్, అజీం, నూర్ బాషా, అలంసగారి మౌలాలి, ఖలీల్, హనీఫ్, అబ్దుల్లా, ఆకుల ఇర్షాద్, కేఆర్కే రవి, ఖాజా రసూల్, గుత్తి నర్సింహులు, కరీముల్లా, షాబా అమీర్, బషీర్, ఆర్ గఫార్, కామిశెట్టి రమేష్, మద్దూర్ మాబులాల్, రియాజ్, రాజేష్, జింక మదార్వలి, కాశినేని మోబ్లేస్, సాయి, ప్రకాష్, జోసెఫ్, రాజేష్, వీరంరెడ్డి, భాస్కర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. పిల్లలందరికీ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సిద్ధమని బస్ యాత్ర మొదలుపెట్టినారో అది దేనికి సిద్ధము, ఎవరు సిద్ధం కావాలనేది కూడా క్లారిటీ లేకుండా తిరుగుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆలగడ్డ ప్రాంతంలో ఎర్రగుంట్లలో రైతులతో ముఖాముఖి అని చెప్పి ఒక కార్యక్రమంలో రైతులతో మాట్లాడుతూ వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకుంటామని చెప్పి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మరి ఆలగడ్డలో ఈ ప్రోగ్రాం పెట్టిన తర్వాత చాలా క్లారిటీగా వాళ్ళు చెప్పాలా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలనుకుంటున్న రైతులు కానీ, లేకపోతే వైసీపీ నాయకులు తప్ప ఇంకెవరు కూడా ఈ ప్రోగ్రాంకి రాకూడదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిండాల్సింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం బస్ యాత్ర చేస్తున్నప్పుడు మేము వెళ్ళి బస్సులు కట్టుబడాల. ఆయన ఏదైతే రైతులతో ముఖాముఖి అన్నాడు, అది వైసీపీ నాయకులు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, జనసేన కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో రైతులతో ముఖాముఖి అన్నప్పుడు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఎవరైనా వెళ్ళొచ్చు.
అటువంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రిప్రజెంటేషన్, రైతులు పడే ఇబ్బందులు సమస్యలు చెప్పడానికి ఒక కాగితం తీసుకుని రైతులు వెళ్తే రైతులని దారుణంగా గంగుల ప్రభాకర్ రెడ్డి గారు నోటికొచ్చినట్టుగా బూతులు మాట్లాడి వాళ్ళ మీద చేయి చేసుకునే కార్యక్రమం ఈరోజు జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించిన సమస్యల గురించి ఏదో మాట్లాడుతున్నారు, రైతుల గురించి మాట్లాడుతున్నారు, రైతుల ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు గంగుల ప్రభాకర్ రెడ్డి గారు కింద కార్లో కూర్చొని ఏం చేస్తున్నారు? మా వాళ్ళు వెళ్ళినప్పుడు, రైతులు వెళ్ళినప్పుడు ఆయన దిగి ఎందుకు కొట్టినాడు అంటే ఈరోజు అది రైతులకు సంబంధించిన ప్రోగ్రాం కాదు, కేవలము వైసీపీ నాయకులు కార్యకర్తలకు సంబంధించిన ఒక ప్రోగ్రాం పెట్టుకొని అది రైతులతో సమావేశం అని చెప్పి ఒక బిల్డప్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఏదైతే మీరు రైతుల మీద చేయి చేసుకున్నారో, ఎక్కడైతే మీరు రైతుల మీద చేయి చేసుకున్నారో డెఫినెట్ గా రైతులు మీకు బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఏ ఎరుగుడు తిన్న నుంచి మీరు నీళ్లు ఆపేసి చందలూరు మందలూరు గ్రామాలకి చుట్టుపక్కల గ్రామాలకి నీళ్లు లేకుండా చేయాలని ఒక నీచమైన కార్యక్రమం చేయడం జరిగింది. మేము జగన్మోహన్ రెడ్డి గారికి కూడా లెటర్లో అదే రాసినాం. సార్, ఎరుగుడుదిన్న అనేది ఎమ్మెల్యే వాళ్ళ సొంత ఊరు. మాచినేనిపల్లె, చందలూరు మందలూరు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలకి నీళ్లు రావాలంటే ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ రైతులందరినీ కూడా కూర్చొని మీరు చందాలు వేసుకొని నాకు డబ్బులు ఇవ్వండి, అంతవరకు నీళ్లు వదలనని వాళ్ళ అమ్మ చెప్పింది. అంత డబ్బులు రైతులు కట్టుకోలేరు కాబట్టి మీరు ఏమైనా డిస్కౌంట్ ఇప్పించండి అని అడగడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం జరిగింది, ఆ ప్రయత్నం చేయడం జరిగింది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కనకరిస్తారేమో, ఏమన్నా మమ్మల్ని కలుస్తారేమో, కలిస్తే ఏమన్నా డిస్కౌంట్ ఇప్పిస్తే ఆ ఏదైతే కమిషన్ అడిగినారో వాళ్ళ అమ్మ ఏదైతే కమిషన్ అడిగిందో ఆ కమిషన్ లో కొంచెం డబ్బులు తగ్గించుకుంటే రైతులు బాగుపడతారు కదా, అప్పుడైనా నీళ్ళు వదులుతారేమో, డబ్బులు తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి చేతిలోనే పెడదామని అనుకున్నాం. సరే, వాళ్ళు కూడా ఒప్పుకోలేదు, ఎవరు కూడా రాకూడదంట, రైతులు కలవకూడదంట. సరే, నేను కలవకూడదు, రాజకీయంగా ఉన్నాను కాబట్టి. రైతులు కూడా కలవకూడదంట. రైతులని ఈరోజు చేయి చేసుకున్నారు, అది ఏం మాట్లాడతారనేది ఇప్పుడు గంగుల ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా. కొడుకుని ఎట్లో కంట్రోల్లో పెట్టుకోలేకపోయినారు, కుటుంబ సభ్యులను ఎట్లో కంట్రోల్లో పెట్టుకోలేకపోయినారు. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఈ రోజు గంగుల ప్రభాకర్ రెడ్డి గారు రైతుల మీద తీరుస్తున్నారు, ఆ రైతుల మీద చూపిస్తున్నారు. ఎందుకు అంత కోపం? మీరు సాగునీటి సలహాదారుడు అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు పక్కన లేకుండా రైతులకు సంబంధించిన ఇష్యూస్ మాట్లాడుతుంటే ఆయన పక్కన లేకుండా కిందేం చేస్తున్నారు అనేది కూడా ఈరోజు రైతులందరూ అడిగే ప్రశ్న. సో దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చిన గతంలో 2 సంవత్సరాల క్రితం కూడా రైతుల సమస్యల కోసం వచ్చినానని చెప్పి ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. 100 కోట్లు అనౌన్స్ చేసి పోయినాడు. ఇంతవరకు ఒక రూపాయి తీసుకురాలేదు. దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి, 1 రూపాయి కూడా ఆలగడ్డకి ఇవ్వలేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించిన ఇష్యూ అని చెప్పి మళ్ళీ వచ్చినారు. ఎందుకు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఆ 100 కోట్లు ఎందుకు అడగలేకపోతున్నాడు? 100 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వకుండా మళ్ళీ ఆలగడ్డకి ఎందుకు వచ్చి మీటింగ్లు పెడుతున్నాడు అనేది మాత్రమే ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. దానికి సమాధానం లేదు. ఏదైతే గంగుల ప్రభాకర్ రెడ్డి గారు చేసుకున్నారో రైతులు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్ కి పోతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంప్లైంట్ కూడా తీసుకోలేని పరిస్థితి కనపడుతుంది. సో డెఫినెట్ గా మేమైతే యాక్షన్ తీసుకుంటాం. ఎన్నికల కమిషన్ కి రాస్తాం, ఎస్పీ గారికి రాస్తాం, అందరికీ రాస్తాము. రైతులకు న్యాయం జరిగేలాగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం.